ఫస్ట్ నేను వచ్చా జారి పడ్డాతో కూడా పరిగెత్తి గెలిచాను. కింద పడిపోయి జారి స్మూత్ 1 2 3 పెట్టడం కాదు లోపల మునిగాలరా. అవునరా మునిగా మొహం పెడతాట. హే గైస్ వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. సో ఇంకో కొత్త ఛాలెంజ్తో మీ ముందుకు అయితే వచ్చేసాను అనమాట. ప్రజెంట్ సముద్రం దగ్గర ఉన్నాం. అవుట్డోర్ గేమ్స్ అంటే ఎవరు తీసుకొచ్చుంటారు మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఇట్స్ మీ మనగాడి గేమ్స్ ఎప్పుడు నేనే తీసుకొస్తాను. స్టార్ మహిళ లాంటి గేమ్స్ ఏమైనా ఉంటే ఇటు తీసుకొని వస్తాను. ఆ విషయం మీ అందరికి బాగా తెలిసిందే. సో ఈరోజు వీడియోలో ఏంటంటే 4 ఛాలెంజెస్ తెచ్చారనమాట. ఏంటో ముందు మీకే తెలిసిపోయింది. సో ఈ ఛాలెంజెస్ ఎవరు గెలుస్తారు అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నా పేరు కామెంట్ చేయండి. ఎందుకంటే అవుట్డోర్ గేమ్స్లో మనమే రాజు. ఏముందిలే ఇంకా పడుకో. గైస్ నేను మితంగా మాట్లాడతాను, అమితంగా పనిచేస్తాను అని చెప్పి మీ అందరూ తెలుసు. సో నా ఎందు నమ్మకం ఉంచి ఖచ్చితంగా అందరూ నా పేరు రాయండి కింద క్రేజీ టోనీ అని చెప్పేసి. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. వీడు అవుట్డోర్ గేమ్స్ గెలవలేడు, ఓన్లీ స్టార్ మహిళ గేమ్సే. అవుట్డోర్ గేమ్స్ లో మనం 100% ఇస్తాం. ఈ రోజు గేమ్ లో మనం 4-0తో వాడిని ఓడించిపోతున్నాము. చూద్దాం, రెడీగా ఉండండి. క్రేజీ టోనీ అని చెప్పి ఛాలెంజ్ ఏ అన్నయ్య ఛాలెంజ్ అయినా కానీ. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి గోతాల రన్నింగ్. ఆల్రెడీ మీరు స్కూల్లో చాలా సార్లు ఆడుంటారు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. అక్కడ గీత ఒకటి గీసాం. అక్కడ దాకా ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళు గెలిచినట్టు అనమాట. సో గోతాలు తీసుకురాబో. సో గైస్ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. చూసారు కదా, నాకేమో చిన్నది ఇచ్చాడు. నా ఆకారాన్ని చూసి కూడా వాడేమో పెద్దది తెచ్చుకున్నాడు. నేను మనగాళ్ళలాగా ఆడతాను రా. నీవు ఏ ఉద్దేశంతో ఆడేనా తెలుసు. కానీ పెట్టుకో కానీ వీళ్ళు కాళ్ళు కూడా పడతల్లా. ఓకే గైస్ నేనైతే రెడీగా ఉన్నాను. ఓకే నేను కూడా రెడీ. చూద్దాం ఏంది ముందుకు జరుగుతున్నా. లైన్లో ఉంది. ఎంపైర్ రెడీ చెప్పండి. ఎంపైర్ అరే అయిపోయాడు బాబోరా. నడ్డిరికి పోయింది. అయితే నేను వచ్చా. ఏంది ఫస్ట్ వచ్చాను. స్లో మోషన్ లో చూసుకో. ఫస్ట్ నేను వచ్చా జారి పడ్డా. ఇక ఎండ జారింది గైస్. కర్ర పగిలిపోయింది. అబ్బో రాలేదు ఫస్ట్. లేదు కావాలంటే ఇదిగో మళ్ళీ రివైండ్ చేసి చూపిస్తాను చూడండి స్లో మోషన్ లో. జారి పడ్డావంతే. కావాలంటే కెమెరాలో రికార్డ్. లోపలికి వచ్చేసా. అబ్బా ఈత ఉండట్లేదు. పగిలిపోయింది. ఆహా ఈత ఉండట్లే కాదు. వచ్చాను నేను వచ్చేటట్టు. నువ్వు రాలేదు కంటే వచ్చలే. ఇదిగో గాయస్ చూపిస్తారండి. ఇదిగో కరెక్ట్గా చూడండి మీరు. ఇదిగో ఇక్కడ జారాడు. ఇక్కడ దాకా వచ్చా. ఆడ దాకా ఎట్టొచ్చాడు. సూపర్ మ్యాన్ కూడా రాడు కానీ జారలే. క్రాంతి వచ్చే వదిలేసి జారి పడిపోయావు అంతే. వచ్చలే ఆడ రాలేదు గాయస్. రివైండ్ చేసి లాస్ట్ లో విన్నర్ ఎవరైనా చెప్తాం. ప్రెసెంట్ అయితే ఇది విన్నర్ హోల్డ్. ఆ విన్నర్ హోల్డ్ అది. సో గైస్ ఫస్ట్ ఛాలెంజ్ అయితే ఎంపైర్ రివైండ్ చేసి చూసాడు. స్లో మోషన్ లో కూడా చూసాం. నేను జారి అట్లా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇటు దూకాడు అనమాట. సో ఫస్ట్ ఛాలెంజ్ అయితే మనమే గెలిచాం. కొనుక్కునేదే ఉంది. మీకు రివైండ్ చేసి చూపిస్తాం స్లో మోషన్ లో. ఫస్ట్ ఛాలెంజ్ అయితే గోతాల ఛాలెంజ్ అనేది గోతం పట్టుకొని దూకాలి. కానీ గొప్ప విషయం ఏంటంటే గైస్ మీరు లైక్ కొట్టాల్సిన విషయం ఏంటంటే నేను కుండి గోతంతో కూడా పరిగెత్తి గెలిచాను. కింద పడిపోయి జారి స్మూత్ కొట్టా. పెద్ద తీసుకొని కూడా గెలవలేకపోయాడు. సెకండ్ ఛాలెంజ్ చేద్దాం. ఇంకా స్టార్టింగ్ గైస్ వాడికి ఫస్ట్ లీడ్ ఇచ్చి తర్వాత వెళ్దాం అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే వెరీ గుడ్ వాడికి చిన్నది ఉంది కదా. చాలా చక్కటి కవర్ డ్రైవ్. లేట్ అయితే ఇబ్బంది. లాంగ్ ఆఫ్ మీదగా చాలా చక్కటి కవర్ డ్రైవ్. సరే ఏవైనా మాట్లాడుకోండి అనుకోండి. సో నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి గైస్ సర్కిల్ తిరగాలన్నమాట. ఒక 10 తిరుగుదాం. 10 నువ్వు తిరిగేలో పడిపోతావు. సరే 7 ధోని నంబర్ తీసుకుందాం. ఆ తలా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. సరే విషయం ఏంటంటే ఇట్లా పట్టుకొని ఇట్లా రౌండ్కి తిరగాలన్నమాట. అట్లా ఒక 7 రౌండ్స్ తిరిగిన తర్వాత దాని దగ్గరికి వెళ్ళి పట్టుకోవాలి. అది ఓకే ఛాలెంజ్. ఓకేనా? మనం గెలుస్తాం, కంపల్సరీ గెలుస్తాం గైస్. ఇది ఓకే ఛాలెంజ్. ఓకే రెడీ గైస్. రౌండ్ సర్కిల్ చూసారు అట్టేసారు. నేను ఈడు చూడు నన్ను చూసి కాపీ కొట్టినా కానీ కట్టగా వెళ్ళిపోయాడు. రెడీగా 7 రౌండ్లు తిరగాలి. 7 రౌండ్స్. ఓకే ఎంపైర్ రెడీ చెప్తాడు తిరగడమే. 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 గెలిచాడు. అబ్బో అబ్బో అబ్బో
ఏదో తేడాగా ఉందంటే గాయ్స్ మొత్తానికి సెకండ్ రౌండ్ మనం గెలిచాము. చూసారా పడకుండా నేను అక్కడ దాకా ఎంత కంట్రోల్ చేసుకుని వెళ్ళాను చూసారా మీరు. అది విషయం ఏంటంటే నేను టేక్ ఆఫ్ సరిగ్గా తీసుకోవాలా, టేక్ ఆఫ్ దగ్గర ప్రాబ్లం అయింది. ఎందుకంటే తిరిగి వాడేందంటే వెళ్ళిపోయాడు. చక్కటి కవర్ డ్రైవ్ ఇది మామూలుగా స్ట్రైట్. సరే సరే వదిలేసేలే, ఎలా వెళ్ళింది. సరే గెలిచా ఒకటి. నెక్స్ట్ 2 ఛాలెంజ్లు ఉన్నాయి. సో ఈ ఛాలెంజ్ ఏంటంటే గైస్ ఇక్కడ పెద్ద సర్కిల్ ఉంది. సో ఇప్పుడు ఒక పర్సన్కి కళ్ళకి గంటలు కట్టేస్తాం. ఓకే, వీడి కళ్ళకి గంటలు కడతాం. కట్టి అటు ఇటు తిప్పుకొని తీసుకెళ్తాం. ఏడకి తీసుకెళ్తాను నా ఇష్టం. వాడు తిరిగి మళ్ళీ ఇక్కడ దగ్గరికి రావాలన్నమాట. ఈ గేట్ దగ్గర ఎవరైతే ఈ సర్కిల్కి బాగా దగ్గరలోకి వస్తారో వాళ్ళు గెలిచినట్టు. ఓకే, చెప్పులు వేసుకుంటా నేను. ఓకే, నేను చెప్పులు ఏదైనా వేసుకో. కాకపోతే ఏంటంటే గైస్ 190 సెకండ్స్ టైం. 90 సెకండ్స్లో వచ్చేయాలి. వచ్చేసాను. ఓకే, అది సరే నేను రెడీ. కానీ ఫస్ట్ నేను గంతలు కట్టుకుంటా. ఓకే ఓకే గైస్, వీడికి కళ్ళకి గంతలు కట్టి గందరగోళం చేద్దాం. గందరగోళానికి గురి చేస్తాను నేనైతే ఖచ్చితంగా. ఏమైనా చేసినా కానీ నేనే గెలుస్తారా. 90 సెకండ్లు అక్కడికి వచ్చేసి నిలబడతాను. నాలే గైస్ 90 సెకండ్స్లో వచ్చేసి అక్కడ నిలబడతాను గైస్. అబ్బో ఏం కనపడలేదుగా. మరి కరిపెట్టేది కట్టేది కనపడకుండా ఉంటాను. ఊపిరాడేలాగా పెట్టుగా అంత కొంచెం ముక్కుని కట్టాను. నువ్వు కళ్ళతో ఊపిరి తీసుకుంటావు ఏంది ముక్కు. అరే ఏంద్ర అంత గట్టి కట్టేస్తున్నావు. ఇవిడంతా కొంచెం అబ్బా కొంచెం పెద్ద కళ్ళు నే పుడుతుంది. కొంచెం చాపరా తీసి చెప్తా తీరా. ఏం చంపేస్తావా ఏంది దీన్ని. పెద్ద తీసుకురావడం ఎందుకు. దీన్ని ఇట్లా హాఫ్ చేసుకొని చుట్టొచ్చు. డయాగ్నల్ కూడా చుట్టొచ్చు. తెలియదు వీడికి. చదువుకున్నాడు కానీ తెలియదని కాదులే కానీ కొంచెం ఎందుకు ఇబ్బంది పడతావని. ఎంత పొడుగుందా మరి. అది కదా అంటుంది. కళ్ళు పోగొట్టాడు గాయ. స్పిండేసేసి ఇది పట్టుకో. అసలుకే నీది ఇది తిరుగు. గట్టి గడవక్కడింది భయంకరంగా. మొహానికి కొంచెం ఇది రాని. ఓడకుండా కట్టాలి కదమ్మా. ఓడకుండా కట్టు కాదంటలేదు. 2 లెవర్ ఎక్స్ట్రా నీకు. సార్ ఏంటి సార్ అది. 2 లెవర్ ఎక్స్ట్రా నీకు. 2 లెవర్స్ ఎక్స్ట్రా కానీ. ఓకే రెడీ. ఎన్ని ఏది అసలు ఏడకాంది ఎన్ని. 32. ఓకే ప్రైజ్ ఇస్తాను. ఓకే రెడీయా. రెడీ. పదా గీత కొంచెం పెద్దది గీరా. తిరుగు. నేను తిప్పినట్టు తిరుగు. ఏంది అది. ఆ సముద్రంలో తీసుకెళ్ళి బడి బాక. ఇదేందిరా గుంట్లోకి తీసుకెళ్ళేవేంది. అరే ఓకే యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గాలి ఎదురుగా వస్తుందంటే మనం ఆపోజిట్ ఆఫ్ ఇది ఉన్నాం. సో ఇటువైపు వెళ్తే ఇది మోస్ట్లీ ఈ సైడ్ అవకాశం ఉంది. ఎదురుగాలి వస్తుంది ఏంది. గాలి సముద్రం దగ్గర గాలి రాకుండా ఏమొచ్చింది. ఎదురుగా వస్తుంది ఏందని. 30 సెకండ్స్ ఓవర్. ఇంకో నిమిషం ఉందా. ఇంకో నిమిషం ఉంది. ఓ చెమ్మగిల్లుతుంది కదా. అరే ఎమాకి ఇస్తేసావా కూడా. లేదు అంటే నడిచేటప్పుడు కొంచెం లోపలికి వెళ్ళినట్టు అనిపించింది కాంతి. 50 సెకండ్స్. ఇది మన కోసమే కదా. కాదు మంది కాదు. మన కోసమే. ఏడే ఆడ ఉంటుందిరా ఖచ్చితంగా. ఎక్కడ ఉంటుందిరా. 20 సెకండ్స్. ఏడే ఆడ ఉంటుందిరా ఖచ్చితంగా. 10 సెకండ్స్. 9 సెకండ్స్. 5 సెకండ్స్. టైమ్ అప్. అరే హైలైట్ రా. అబ్బా ఏడో ఉండుంటా. చంపేవురా. చంపా. వాడి ఫెచ్చింగ్ ఏంటంటే ఆ గోతం తగలటం ఫెచ్చింగ్ అయింది అడిగి. బాగా ఆడాడు కదా. లేకపోతే కానీ ఎక్సలెంట్. నాకు డౌట్ అయ్యింది ఎందుకంటే మార్వెలస్ పర్ఫార్మెన్స్. ఆ గోతం తగిలింది. ఆ పెద్ద గోతం వెళ్ళిపోయింది గాలికి. వెళ్ళిపోయిందా. అది ఈడు అదృష్టం చూడు. ఈడు కొట్టిన దాకా ఉంది, తర్వాత వెళ్ళిపోయింది. గాయస్ ఇది గాయస్ మన ప్లేస్. కష్టమే నాకు తెలిసి. ఎందుకంటే నేను ఓటమిని అంగీకరించాను. కాన్ఫిడెన్స్ కోల్పోను.
కానీ నెంబర్ 1 ఇట్లా ఉంటుంది మనతోని. మనం సమయస్ఫూర్తి ఉపయోగించాం అనమాట ఇక్కడ. దానివల్లనే మనం మార్వెలస్ పర్ఫార్మెన్స్, మార్వెలస్. ఏదైనా సరే సమయస్ఫూర్తి అనేది వాచ్ ఇదిగో అయ్యా, స్టాప్ వాచ్. దీన్ని కొట్టామంటే స్టార్ట్ అయ్యింది. ఓకే ఓకే. జేబులో పెట్టుకో. జేబులో ఎందుకు చేతి పెట్టుకుంటాం? కంటికి ఆపరేషన్ అయింది, గట్టిగా కట్టబాక. గట్టి కట్టబాక. సరే కాంతి, మనం మాత్రం గెలుస్తాం. వాడు 2 టాక్టిక్స్గా, ఒకటి ఆడు కాళ్ళు దొరుకుకొని ఇటు రావటం, ఇక్కడ గోతం తగలటం వాడికి ప్లస్. అంతే, ఏదైనా కానీ ఇచ్చేయటమే. సృష్టికర్త ఒక బ్రహ్మ. చిన్నప్ప తుండు కూడా బిహేవ్ చేయబాక. చాలు ఆగు, ఎందుకు తలపైకి ఎత్తున్నా? కళ్ళు గట్టిగా ఉన్నాయి. కళ్ళు గట్టుకుంటే ఇదిగోండు, తలపైకి ఎందుకు ఎత్తున్నా చెప్పు. ఇజుడు ఎన్ని? 2 గాయస్ కనబడుతుంది గాయస్, 2 అని చెప్పాడు, కరెక్ట్గా చెప్పాడు. చెప్పు. 4. నీట్గా కనిపిస్తుందిరా. ఏదో కనిపించేది. సరే సరే, నేను చెప్పినట్టు తిరగాలి నువ్వు. ఓకేనా? ఓకే. రెడీదా? రెడీదా? దా 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 నెట్టొద్దురా, చిన్నగా తీసుకెళ్ళరా. చిన్నగా తీసుకెళ్ళి తట్ట. నువ్వు ఎటు వస్తున్నావు తెలియదుగా నీకు. వస్తున్నావు తెలియాలి కదా. సృష్టికర్త ఒక అమ్మ. ఏంటో సముద్రంలోకి తీసుకెళ్తావు. రెడీ స్టార్ట్. పడుతుంది. అబ్బా ఏంటంటే ఇది? టైం చెప్తా ఉండు. ఓకే ఓకే, చెప్తా. థర్టీ 32 seconds అయింది క్రాంతి. " 45 seconds to go. కనిపిస్తుందా మొత్తం? ఆ 30 seconds to go. 20. నాకెందుకో ఇదే అనిపిస్తుంది. అరే దిస్ ఈజ్ వేర్ ఐ స్టాండ్. వా తీయొచ్చా? ఇంకా 10 seconds ఉన్నాయి. నువ్వు మార్చుకో డెసిషన్. నేను ఎక్కడే ఉంటా. 10 seconds ఉంది, ఇంకా 5 seconds ఉంది క్రాంతి. ఎక్కడే ఉంటా. చేంజ్ చేసుకోవచ్చు. 2 seconds ఉంది. తీసేస్తున్నా. టైమ్ అప్. గైస్ ఆల్మోస్ట్ వచ్చాడు గైస్. కరెక్ట్గా సర్కిల్ దగ్గర ఉన్నాడు. తీసుకోరా. అరే నేను చెప్పాను అప్పటికి. కొంచెం ఇటు వచ్చి ఉంటే అబ్బా. చా ఆల్రెడీ ఐ టోల్డ్ గైస్. 1 second. అరే ఈ నన్ను మోసం చేసినరా. ఒక 10 seconds చూసుకో క్రాంతి. మోసం చేసి దానికోసం దానికోసం 10 గైస్ 2-1 లాస్ట్ అండ్ ఫైనల్ ఉంది. అది కూడా మనమే గెలవబోతున్నాము. ఫస్ట్ కూడా మనమే గెలవాలి యాక్చువల్గా. సో కానీ అది లాస్ట్ చెప్పు కాంతి. ఓకే, లాస్ట్ ఛాలెంజ్ వచ్చేసి మన పేరు రాసేయండి కింద, లేట్ చేయకుండా పేరు రాసేయండి, కామెంట్ చేయండి. లాస్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఫస్ట్ సముద్రంలోకి వెళ్ళి మునుగుతాం. రెడీ ఎంపైర్ రెడీ చెప్పినప్పుడు మునుగుతాం. ఎవరైతే లేటుగా లెగిస్తారో వాళ్ళు గెలిచినట్లు. ఎందుకు ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. అంతే టైంటి బెట్వాక్ అని చచ్చిపోతాము మనుషులు. నువ్వు చావలే కానీ ఇయో ఒకవేళ ఫస్ట్ మంది వస్తే డ్రా అయ్యింది, వాడు వస్తే వాడు గెలుస్తాడు. చూద్దాం దేవుడు ఎవరు వైపు ఉన్నారు అనేది. గైస్ యాక్చువల్గా నాకు వాటర్ ఫోబియా ఉంది, నీళ్ళలో ఎక్కువసేపు ఉండలేను. ఓకే, ముందే ఇచ్చుకుంటున్నాడు. మితంగా ప్రయత్నిస్తాను, నేనైతే ప్రయత్నిస్తాను. On your mark, get set, go.
గైస్ గెలవటం కాదు, నీళ్ళల్లో మునగాలి. అవును మునిగాను. వీడు తలకాయ బయట పెట్టి మొహం వరకు లోపల పెట్టాడు. మొహం లోపల నీకు ముక్కు లోపల ఉండాలి. ఎంపైర్ అడుగు, ఎంపైర్ గెలిచి మనిషి అంతా లోపల ఉండాలి. నేను చెవులు గివులు మొత్తం లోపలికి వెళ్ళా, వాడు తల బయట పెట్టాడు. చెప్పేది నేను చెప్పరా, నువ్వు చెప్పరా ఎంపైర్ చెప్పరా. లేట్ గా అయితే చూడాలని లేచాడు, లేటుకి లేచినా కానీ అయితే కాంతన మునిగాడు. ఎక్కువ మునగాలి కదా ఫస్ట్. ఫస్ట్ మునిగేది కాదురా, మొహం కనపడకుండా ఉంచాలి గాయ్స్. నీ లోపల పెట్టించి ఇది మొత్తం తెలిసింది. ముఖం పెట్టడం కాదు, లోపల మునగాలరా. అవునరా మునిగా, నువ్వు మొహం పెడితే మునిగానికి రా, మొహం పెడితే వస్తారు. అవునరా మునుకుంటారా, మునగటం అంటే లోపలకు మునగాలరా, ఇట్ట పెట్టి మునిగేది ఏందిరా. మునిగానికి అంతే. నేను ఒరిజినల్ గా ఆడా, నువ్వు ఒరిజినల్ గా ఆడతావు ఆడు మగోళ్ళలాగా, లేకపోతే వద్దంటే పో. ఇంకో ట్రైల్ వేద్దాం, మొత్తం మునగాలి, మొత్తం మునుగుదా. ఓకే కానీ ఓకే ఓకే రెడీ 1 2 3 గో. మొత్తానికి ఫస్ట్ ఆడైతే లేచాడు, తర్వాత నువ్వు ఎవరు లేచేది చెప్పు. ఫస్ట్ ఎవరు లేచేది, వాడికి ఎలా తెలుసు. క్రాంతి లేచాడా, ఫస్ట్ క్రాంతి లేచాడు, నేను లేచాడు చెప్పు. ఫస్ట్ క్రాంతి అది అయిపోయి, సెకండ్ టాక్ లేచాడు, అయిపోయింది, గెలిచాము, 3 గెలిచాము. సో గైస్, నా పేరు కింద కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో 1:1 ఛాలెంజ్, 1:1 ఛాలెంజ్ మనం గెలిచాం. సిగ్గు లేకుండా వెళ్ళిపోతున్నాడు చూడు, సిగ్గు లేకుండా వెళ్ళిపోతున్నాడు. ఆ మాత్రం భయం ఉండాలి. 1:1 ఛాలెంజ్ అయితే ఇలా గెలుస్తాం మనం. వాడు గ్రూపులు పెట్టుకొని చేపలు పట్టాలి, గీపలు పట్టాలి అవన్నీ కాదు. మగాడైతే ఒంటరిగా రమ్మను, ఒంటరిగా గెలవను, చూపిస్తా. ఎవరు నిజాయితీగా ఆడారు, ఎవరు గెలిచారు అనేది మీ మనసులకు తెలుసు, మీ మనసులకు తెలుసు. సో అది డిసైడ్ చేస్తుంది ఈ ఆట, ఈ ఆటలో.